హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శాన్విత చెర్రీ వ్లాగ్స్. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అందుకే నేనైతే అప్పాలు చేద్దామని కూర్చున్నా. ఇక్కడ గారెల కోసం బియ్యం పిండిలో కరివేపాకు, శనగపప్పు, సాల్ట్, కొంచెం జీలకర్ర, కొన్ని పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను నేను. సో అవన్నీ కలిపి ఇది బియ్యం పిండితో గారెలు చేద్దాం అనుకుంటున్నా. సో ఇదైతే నేను మ్యారేజ్ అయ్యాకైతే ఫస్ట్ టైం అనమాట. సో ఎట్లా వస్తాయో చూద్దాం, వెయిట్ చేయండి. అడుగుల కోసం అనమాట. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ బియ్యం పిండి, 1 గ్లాస్ శనగపిండి తీసుకున్నా. ఇదైతే ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నా. సో ఈ మడుగుల కోసం అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. మడుగుల పావు ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో ట్రై చేయాలి, ఫస్ట్ టైం ఎట్లా వస్తుందో తెలీదు. నెక్స్ట్ అయితే గారెల కోసం పిండి అయితే కలుపుకున్నాను. సో నేనైతే ఇందులో సాల్ట్, కారం అన్నీ వేసుకున్నా. ఈ గారెలలో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటారు. ఇక్కడ బెంగళూరులో మిర్చి చాలా స్పైసీగా ఉన్నాయన్నమాట, అందుకే నేను కొంచెం కారం అయితే వేసాను. సో సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి. సో వీటినైతే మేమైతే గారెలను అంటాం, మా అత్తయ్య వాళ్ళైతే కారబిల్లలు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. మడుగులు, మురుకులు అని కూడా అంటారు కొంతమంది. సో మడుగుల పిండి అయితే కలిపేసుకున్నాయి, ఇప్పుడు గారెల పిండి అయితే కలిపేసుకుంటున్నాయి ఇక్కడ. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఎట్లా వస్తుందో తెలీదు. సో పిండి అయితే కలిపేసి పెట్టుకొని రెండు ఒకేసారి మూకుడు అవన్నీ అయితే కడిగేసి పెట్టుకున్నా, కాల్చుకుని వేద్దాము. సో రెండింటికి పిండి అయితే కలిపేసి పెట్టుకుని అయిపోయింది. మడుగుల పిండి, గారెల పిండి. నెక్స్ట్ ఇవైతే చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని మనం ఇప్పుడు ఒత్తుకోవాలన్నమాట. సో మడుగులకి అయితే మిక్సీ యూజ్ చేసి డైరెక్ట్గా మూకుడులోనే ఫ్రై చేస్తాం. సో ఫ్రై చేయడం అని తర్వాత చూపిస్తాం. ఫస్ట్ అయితే నేనైతే ఒక కవర్ తీసుకొని ఇట్లా చింపుకున్నాను అనమాట, టూ సైడ్స్ పెట్టడానికి. కొంతమంది అయితే గారెల మిషన్తో ప్రెస్ చేసి చేస్తారు. నేనైతే నార్మల్గా మా ఇంటి దగ్గర అయితే ఇట్లానే చేతితో ప్రెస్ చేస్తాను అనమాట. ఇట్లా అయితే పల్చగా వస్తే కొంచెం తినడానికి కూడా క్రిస్పీగా ఉంటాయి అనమాట. మందం చేస్తే అవి మెత్తగా ఉంటాయి. సో నేను ఎప్పుడైనా గారెలు ఇట్లానే చేస్తాను. సో మా ఇంటి దగ్గర చేసేవాళ్ళం ఇట్లా, నేను ఎప్పుడు చేయలేదు. సో ఇట్లా చిన్న చిన్న సైజు రౌండ్గా బాల్ తీసుకొని దీని మీద పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. కొంచెం ఆయిల్ తీసుకొని మనకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ మీడియం సైజ్ చేసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. సో దీన్ని ఇట్లా తీసుకోవాలి అనమాట. సో ఇలా వేసుకుంటే ఇవన్నీ బాల్స్ తీసుకుంటే వస్తుంది. కొంచెం బియ్యం పడుతుంది, మేము బాగా కలపాలంట. దగ్గర పెద్ద మనకి ఇది కూడా తీసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన కాబట్టి షేప్ ఏం రావట్లేదు. ప్లేట్ మీద చేసి కూడా ఆయిల్లో వేయచ్చు, కానీ అది నాకు ఒకదాన్ని ఉన్న కాబట్టి కష్టం అవుతుంది. డైరెక్ట్ మూకులోనే వేస్తున్నాను. కొంచెం కావాలనుకుంటారు చాలా. ఇక్కడ అయితే ఆయన కొంచెం నేను ట్రై చేస్తే అసలు నాకు వస్తాయా రావా అని అయితే ఒక 2 గారెలు అయితే చేశారనమాట. షేప్ అయితే అంత సరిగ్గా రాలేదు, జస్ట్ ట్రై చేస్తున్నాడు కదా అని వదిలేశాను. చూడండి మా ఆయన కష్టపడుతుంది బాగా. ఫస్ట్ గారెలు అయితే కాలుస్తున్నా.
తీగంటే వాడ చెప్పాలి ఇంకా ఫుల్లా ఉంటుంది అనమాట. ఈ హోల్స్లో పెట్టి తీయొచ్చు. నా దగ్గర లేవు, అందుకే ఇలా గంటతోనే తీస్తున్నాను. సో ఫైనల్గా నేను చేసిన అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి. గారెలు వచ్చేసి మడుగులు. టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి. జస్ట్ కొన్ని అలా ట్రై చేశాను అంతే. ఈరోజు వీడియో ఇంతే. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.